హాయ్, మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ది మోస్ట్ హాంటెడ్ గ్రేవ్యార్డ్ ఇన్ బంజారా హిల్స్, హైదరాబాద్. చాప్టర్ 2, ది డార్క్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. ఈ గ్రేవ్యార్డ్ని ఇండియాలో మోస్ట్ హాంటెడ్ గ్రేవ్యార్డ్ అని కూడా చెప్తారు. చాలా ఏళ్ళ క్రితం ఈ రోడ్ అంటే గ్రేవ్యార్డ్ సైడ్లో రోడ్ పోతూ ఉంటుంది. చాలా ఏళ్ళ క్రితం ఇది రోడ్ గ్రేవ్యార్డ్ ఏం కాదు, ఒక ఫారెస్ట్. నిజాం డైనెస్టీ వాళ్ళు ఈ ఫారెస్ట్లో యానిమల్ హంటింగ్ చేసేవాళ్ళు, రాజులు. అప్పుడు నిజాం రాజులు, డైనెస్టీ రాజులు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోడ్ గ్రేవ్యార్డ్ని మొత్తం హారర్గా డిక్లేర్ చేశారు హైదరాబాద్ వాళ్ళు. ఈ రోడ్లో స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటాయి. పక్కన ఇల్లులు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు ఇక్కడ డార్క్ షాడోస్ కనపడతాయి నైట్ టైం, అదంతా చెప్తూ ఉండేవాళ్ళు. మనము ఆటోల్లో, బైక్, కార్లు అవన్నీ పోతూ ఉంటాయి నార్మల్గానే. ఇది కూడా ఒక నార్మల్ రోడే, కానీ ఎక్కువ పంచర్లు అయిపోవడము. ఏమంటారంటే కారు ముందర డ్రైవింగ్ సీట్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటే వెనకాల సీట్లో ఒక దయ్యం కూర్చొని ఉన్నట్టు అలా కనపడుతుంది అంటారు. అందుకే నైట్ టైం వెళ్ళకూడదు ఈ రోడ్ దగ్గరికి అంటారు. టక్కని మనం ఈ రోడ్కి ఎంటర్ అవ్వక ముందు మొత్తం వేడిగా ఉంటుంది, మొత్తం వేడిగా. ఈ రోడ్కి ఎంటర్ అయిపోయిన వెంటనే మొత్తం చల్లగా అయిపోవడం, క్లైమేట్ అలా అంతా అవుతుంది అంటారు. నేనేమంటానంటే చల్లగా అయితే అయిపోయి అందరు భ్రమ, అందరు చెప్పి ఊహించుకొని మనం రియల్గానే చల్లగా అయిపోతుందని ఊహించుకుంటాం కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. దయ్యం లేదు అని నేను చెప్తున్నా, కానీ ఇంకా అందరు హాంటెడ్ అంటున్నారు కాబట్టి అది ఇంకా హాంటెడ్ ప్లేసే అయిపోయింది. మనం ఇంకా ఏం చెప్పలేం. మీరు ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళి నొక్కితే కూడా చాలా యూట్యూబర్స్ వెళ్ళి బ్లాగ్ చేయడం అంతా కనపడుతుంది. బంజారా హిల్స్ గ్రేవ్యార్డ్ మోస్ట్ హాంటెడ్ గ్రేవ్యార్డ్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. బాయ్. మళ్ళీ మీరు ఒకటి అనుకుంటూ ఉంటారు, మేము ఫస్ట్ ఒక పాట పెట్టాం కదా, ది లాస్ట్ సీన్, దాని నెక్స్ట్ చాప్టర్ ఇంకా రాలేదని. ఆ స్టోరీలో అర్జున్ అనే అబ్బాయి చచ్చిపోయినాడు, అందుకే రాలేకపోయింది. సారీ.